భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటున్నారు కానీ అందరినీ శత్రువులాగానే చూస్తున్నారు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని చాలా సందర్భాల్లో ప్రతిజ్ఞ చేస్తుంటాం, కానీ ప్రేమించడం ప్రక్కన పెట్టు, మాతృభూమికి ద్రోహం చేస్తున్నారు. నా తల్లిని కన్న భూమిని కాపాడడం కోసం పాటుపడేవారు, ప్రాణాలు పెట్టేవారు ఎంతోమంది ఉండగా ఈ దేశంలోనే ఇలాంటి చీడ పురుగులు కూడా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో ఎవరినో చంపుతుంటే, మతం పేరుతో మారణకాండ చేస్తుంటే వారు ఉన్మాదులు, ఉగ్రవాదులు, దుష్టులు, అహంకారులు, తీవ్రవాదులు అయితే, అదే మతం పేరుతో ఇప్పుడు కొంతమంది చేసేది ఏంటి? అది దేశ ద్రోహం కాదంటారా? దేశానికి ఏదో సాధించాలి, ఏదో చేసేయాలి, కనభూమి రుణం తీర్చుకోవాలి అనేవి పక్కన పెట్టండి. ఉన్న దేశాన్ని కులం పేరుతో, రాజకీయంతో, మతం పేరుతో ఇలా చిన్న భిన్నం చేయకుండా ఉంటే చాలు. సైనికులు ప్రాణత్యాగాలు, రైతుల యొక్క కష్టాలు, వారి ఆత్మహత్యలు, స్వతంత్ర పోరాట యోధుల యొక్క కష్టాలు, వారి యొక్క ప్రాణత్యాగాలు, ఇలా వారు ఎన్నో చేస్తున్నారు. వాళ్ళు ఎన్నో చేస్తున్నా కానీ అవన్నీ నువ్వు చేయనక్కర్లేదు, కానీ దేశానికి భంగం కలిగించకుండా ఉంటే చాలు. మన దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. వీటిలో ఒక్కదానికైనా మీకు అర్థం తెలుసో తెలియదో? మరి ఒక్కదానికి భంగం కలిగిన దేశానికి భంగం కలిగినట్లే కదా. రాజకీయ కుల సంఘర్షణలు చాలా విపరీతంగా దేశానికి చీడ పురుగులుగా ఇబ్బంది పెడుతుంటే, ఈ మధ్య మరలా మత సంఘర్షణలో దేశానికి తూట్లు పొడుచుకుంటూ దేశానికి ద్రోహం చేస్తుంటే, డెవలప్మెంట్ ఉంటారు. ఏది దేశ భవిష్యత్తు? మతం పేరుతో, కులం పేరుతో, రాజకీయ పేరుతో చిచ్చులు పెట్టుకుంటూ చీడ పురుగులుగా నాశనం చేసుకుంటూ కూర్చుంటే దేశ భవిష్యత్తు ఏమవుతుంది? డెవలప్మెంట్ కావాలంటే ఎలా వస్తుంది? మన దేశం ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం, అనేక పద్ధతులకు, విభిన్న మతాలకు నిలయం. అట్టి సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి మన దేశం ప్రపంచంలోనే మంచి పేరుగాంచినది. ఐక్యత, సమగ్రత, లౌకిక భావాలతో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇతర దేశస్తులు ఈ మత ఉన్మాదుల వల్ల నీచ భావానికి తెరతీస్తున్నారు. దేశం మీద నీకు ప్రేమ ఉందో లేదో తెలియదు, కానీ ఆగస్టు 15 జనవరి 26 అంటే స్వాతంత్రం రోజు, గణతంత్రం రోజు కూడా గుర్తొస్తుంది నువ్వు భారతీయుడు అని. మరి మిగతా రోజులు ఏమైంది? మన జాతీయ పతాకం అంటే ఎంత గౌరవం ఉంటుంది మనకి. ఏ దేశమైనా, ఏ దేశ జాతీయ పతాకమైనా వారి దేశానికి ఎంత గౌరవమే, కానీ మనకు దానికంటే ఎక్కువ గౌరవం ఉంటుంది మన భారతదేశం కనుక. సరే, ఆ జెండాను చూడండి, ఆ 3 రంగుల యొక్క త్రివర్ణ పతాకాన్ని మనం చూడండి. హిందూ, క్రిస్టియన్, ముస్లిం యొక్క ఒక వివిధ సంప్రదాయాల యొక్క నిలయం. దాంట్లో ఏ ఒక్క రంగుని తీసినా, ఏ ఒక్క రంగుని కలిపినా మన దేశానికి వాల్యూ ఉంటుందా? జాతీయ పతాకానికి వాల్యూ ఉంటుందా? ఏ ఒక్క రంగు తొలగించినా, భంగం కలిగించినా దేశానికే కదా ఆ భంగం. ఈ మతం పేరు చెప్పుకొని ఎంత ఉన్మాదానికి దారితీస్తున్నారో కొంతమంది. ఏ మతము కూడా నిన్ను చెడగొట్టదో, విద్వేషానికి దారితీయదో, నిన్ను ఉన్మాదిగా మార్చదో. కానీ మతం పేరు చెప్పుకొని విద్వేషానికి, గొడవలకి, స్వార్థాలకి, వైరాలకి, ఆటంకాలకి దారి చేసేటువంటి కొంతమంది, మతం చేసేటువంటి పనులు కాదవి, మతం పేరు చెప్పుకొని మాత్రమే చేసేటువంటి కొంతమంది ఉన్మాదుల యొక్క ప్రయత్నాలు అవి. వారు ఏ మతస్థులైనా కానీ వారి నిజంగా వారి మతంలో భక్తులు కాదు. ఏ మతమైనా సరే, నీ మతం అంతర్ధానం నీకు తెలుసా? కానీ ఎంత విద్రోహ చర్యలకు కారణం ఏ భగవంతుడు చెప్తాడు చెప్పండి? ఆ పేరుతో ఉన్మాదాన్ని నింపి దేశ ఐక్యతను, సమగ్రతను నాశనం చేసి దేశ ద్రోహానికి పాల్పడుతున్నారు. దేశానికే కాదు, వారి దేవుళ్ళకి కూడా, ఏ మతం వారైనా సరే వారి మతాలకి కూడా ద్రోహం చేస్తున్న వారే అవుతారు. ఎందుకంటే ఏ మతము చెప్పదు, ఏ దేవుడు చెప్పలేదు. కానీ ఉన్మాదానికి దారి చేసేటువంటి పరిస్థితులు ఈ మానవ స్వార్థాల వల్ల, ఈ మూర్ఖుల ఆలోచనల వల్ల వాళ్ళు రెచ్చగొడితే మనము కలవలసి వస్తుంది. ఏ మతంలోనైనా ఇవే ఉన్నప్పుడు, ఇవే జరుగుతుంటే అవి దైవ సంబంధమైనవి కాదు అని ఆలోచించండి. ఎక్కడో మధ్య ఆసియా నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆర్యులు హిందూ మతాన్ని సృష్టించారు, వాటిని బలపరిచారు, వేదాన్ని మనకు అలవరిచారు. అలాగే పోర్చుగీసు వారు క్రైస్తవాన్ని తీసుకువచ్చారు అనేటి వర్తక వ్యాపారం చేయడానికి. అలాగే బ్రిటిష్ వారు దాన్ని బలపరిచారు. అలాగే పర్షియా దేశం నుంచి, అరబ్ దేశాల నుంచి ఇస్లాం మతాన్ని తీసుకువచ్చి మన ముస్లింలు పరిచయం చేశారు. ఇస్లాంని పరిచయం చేసి మన భారతదేశంలోని తీసుకువచ్చారు. ఇందులో ఏది శాశ్వతం కాదు, ఏది సొంతం కాదు. అందుకే మన దేశం లౌకిక రాజ్యం. ఇవే కాకుండా అంతకు ముందు ఉన్నవి, ఆ తర్వాత వచ్చినవి అనేక సిద్ధాంతాలు, సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయం మన దేశం. కానీ మతం పేరుతో ఎవడి స్వార్థం కోసం, ఎవడి ప్రయోజనాల కోసం, ఇదే విధంగా మతాన్ని రాజకీయంగా కూడా ఉపయోగించుకునే రాజకీయ స్వార్థం కోసం కూడా ఎవడో రెచ్చగొడుతుంటే మంచి చెడు ఆలోచించకుండా ఉన్మాద చర్యలకి పాల్పడుతున్నారు. ఏ మతం చెప్తుంది? ఏ మతము చెప్పదండి. నీ స్వేచ్ఛ నీకు ఎంత అవసరమో ఇతరులకి కూడా అంతే అవసరం. సహకరించండి, వాటికి హాని చేయకండి. నీకు నచ్చిన దేవుని పూజించు, నచ్చినట్లు ఉండు. చదువుకున్న వారు కూడా ఇంకా మూర్ఖులుగా, అజ్ఞాలుగా, గుడ్డివారికి జ్ఞానం లేకుండా బ్రతుకుతుంటే ఎలా? చదువు లేదా, ఆలోచన లేదా, జ్ఞానం లేదా, వివేకం లేదా? అన్నీ నీకున్నాయి కదా. ఉన్నవారు వివేకంతో ఆలోచించండి తప్ప ఉన్మాదానికి
మతం పేరుతో ఉద్రేకాలకి దారి తీయకండి. మతం మనకు చాలా అవసరం. మతం అనేది అవసరం. మానవ మనుగడను సరిచేసేటువంటిది, మంచిని పెంచేటువంటిది, ఆత్మీయ స్థితిని, ఆధ్యాత్మిక నింపుదలను అనుగ్రహించేటువంటిది మతం. అనేకమైనటువంటి శాస్త్రవేత్తలు కూడా మనకు ఆధ్యాత్మిక జీవితం అవసరమని చెబుతున్నారు. శాస్త్రవేత్తల సహితము కూడా ఆత్మీయ నడవడికలు అలవరుచుకోవడానికి మనకు అవసరం అవుతుంది అని చెబుతున్నారు. అవేవో మూర్ఖత్వాలు, మూఢత్వాలు, ఉన్మాదులు, స్వార్థాలు విడిచిపెట్టి బుద్ధి, జ్ఞానం, వివేకం, ఆలోచన శక్తి, సామర్థ్యాలు మనకు ఉన్నాయి. కాబట్టి అన్నీ తెలుసుకొని ఆలోచించండి. నీకు నచ్చింది, నువ్వు మెచ్చింది, ఏదైతే నీకు నచ్చుతుందో, ఏదైతే నీకు మెచ్చుతుందో, నీకు జ్ఞానం ఉంది కదా, వివేకం ఉంది కదా, చదువుకున్నారు కదా, ఆలోచన చేస్తారు కదా, నచ్చిన ధర్మాన్ని, ఆ మార్గాన్ని, ఆ దేవుణ్ణి స్వీకరించి అందులోనే ముందుకు నడవాలి. ఆత్మీయ స్థితిని పెంచుకోవాలి. స్వర్గ నరకం పక్కన పెట్టండి. నీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో, నీకు ఏదైతే వివేకంగా నీకు కనబడుతుందో ఆ ధర్మాన్ని నువ్వు పాటించి, కానీ ఇతర ధర్మాలని ద్వేషించమని కాదు. ఎందుకంటే ఏ ధర్మాన్నైనా, ఏ మతాన్నైనా తెలుసుకునే స్వేచ్ఛ, దాన్ని అనుసరించే స్వేచ్ఛ నీకుంది. దేశం నీకు అందించింది. ఆ స్వేచ్ఛ నువ్వు పాడు చేసుకోవద్దు, ఇతరులకు కూడా భంగం కలిగించవద్దు. నీకు నీ స్వేచ్ఛ ఎంత ముఖ్యమో ఇతరులకు కూడా అంతే ముఖ్యమని గ్రహించు. అందుకే మన దేశం చిన్నప్పటి నుంచి కూడా పాఠ్యపుస్తకాల్లో ఉంటుంది. ఇతిహాసాల నుంచి అనేక గ్రంథాలు, అనేక మతాలు, అనేక విషయాల గురించి చెబుతుంది. చిన్నప్పటి నుంచి పాఠ్యపుస్తకాల నుంచి కూడా నేర్పుతూ ఉంటారు. కానీ నీకున్న మూర్ఖత్వం, స్వార్థం, ఆలోచన, వాటిని వెంటబెట్టుకొని వాటిని మంటగలుపుతున్నావు. నీకు తెలుసుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయవు. స్వార్థంతో కూడినటువంటి ఆలోచనలు మన నాశనానికి తీసుకొస్తాయని మాత్రం గుర్తుంచుకోండి మిత్రమా. ఇతర గ్రంథాలు, ఇతర విషయాలు, ఇతర మతాలు తెలుసుకునేటప్పుడు వేటిని కూడా విమర్శించకూడదు. మన గ్రంథాలు, మన మతాలు మనకి ఎంత పవిత్రమో, ఎంత ముఖ్యమో, వారికి, వారి మతాలకి అవి ఎంత పవిత్రమో అంత ముఖ్యమో. కానీ నువ్వు నీ గిన్నెలో అన్నం పీకల దాకా తినేసి వేరే వాడి గిన్నెలో వాంతి చేస్తుంటే, నాశనం చేస్తుంటే, వాడిని తిన్నవకుండా చేస్తుంటే, వాడిని ఎదగనవకుండా చేస్తుంటే ఏ మతం చెబుతుంది నీకు అలా చేయమని? ఏ గ్రంథమైనా కానీ, మన గ్రంథాలైనా, వేదాలైనా, ఇతిహాసాలైనా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అయినా, పవిత్ర గ్రంథమైన ఖురానైనా, వాటిని ఏ గ్రంథమైనా సరే గౌరవించడం తెలుసుకోండి, విమర్శించడం కాదు. అవి పవిత్రమైనవి. పచ్చకామరులోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది, లోపం వాళ్ళలో ఉంటుందని చూసుకోడు, వేరే వాటిని దూషిస్తాడు. ఆ ఆలోచనతో ఏ పుస్తకం చదివినా అలాగే ఉంటుంది. ఆ ఆలోచన నీలో ఉందని తెలుసుకో. ఆఖరికి మనం చదివేటువంటి ఏదైనా, ఏ పుస్తకమైనా ఏ దృష్టితో చదువుతున్నాం అనేది ముఖ్యం. నిజంగా మన పాఠ్య పుస్తకాలు కూడా చూడండి, మనం నెగిటివ్గా చదివితే నెగిటివ్గానే అర్థమవుతుంది, పాజిటివ్గా చదివితే పాజిటివ్గానే అర్థమవుతుంది. ఏ దృష్టితో చదువుతున్నాం అనేది ముఖ్యం. ప్రతి దానిలో కూడా మంచి ఉండకుండా ఉంటుందా, మంచి లేకుండా ఉంటుందా? మంచిని వెతకడం, మంచిని చూడడం మానేసి నీ గ్రంథాలు నీకు ఏం నేర్పుతున్నాయి అవే నేర్పుతాయి. ఆ వాటిని చూడడం మానేసి నీకులు బుద్ధంతా ఇతర గ్రంథాల మీద చూపిస్తే ఎలా? తప్పులు చూపిస్తున్నారు ఏదో తెలిసినట్టు. మళ్ళీ మన గ్రంథాలైనా, ఎవరి గ్రంథాలైనా, వారి గ్రంథాలైనా, వాటి సందర్భాలు ఏంటి, వాటి వెనుక ఉన్నటువంటి దైవ రహస్యాలు ఏంటి, వాటి పరిస్థితులు ఏంటి, ఏ సిచ్యువేషన్లో అవి జరిగింది, వాటి యొక్క సందర్భాలు ఏంటి, ఇవేమీ పట్టించుకోకుండా మిడిమిడి జ్ఞానంతో, దుష్టాలోచనలతో ఆలోచించకండి. అలా మీరు ఆలోచించి చదవకండి. ఇక్కడ మాటని అక్కడ, అక్కడ మాటని ఇక్కడ కలుపుకుంటూ పోయి ఎక్కడో సందర్భం లేకుండా, సామరస్యం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు విభజించుకొని ఏ గ్రంథాలని కూడా విమర్శించొద్దు. చాలా వరకు అందరూ కూడా ఈ కోణంలోనే ఆలోచిస్తున్నారు. దూషించమని, ద్వేషించమని, తప్పులు చూపించమని, వేలెత్తి చూపించమని, ఇతరులను పొడవమని ఏదైనా, ఏ మతమైన, ఏ గ్రంథమైన, ఏ దేవుడైనా చెప్తున్నాడా? వారు అలా చెప్పరండి. మనుషుల స్వార్థంతో కూడిందే ఇది. అలా చేస్తున్నామంటే దేవునికి, దేశానికి కూడా నీచమైనటువంటి పని మనం చేస్తున్నామనే కదా. అందులోనైనా ఏ మతంలోనైనా అంతే. లెక్కలేనని దొంగ బాబాలు, దొంగ స్వాములు పుట్టుకొచ్చేస్తున్నారు. దేశంలో ఇలాంటి వాళ్ళకి కొదువే లేదు, వీధికి ఒకడు ఉంటున్నాడు. అలాగే దొంగ పాస్టర్లు, వ్యాపారస్తులు, అలాగే ముసల్మాన్లు, ఉన్మాదులు, ఉగ్రవాదులు, ఇలా ఏ మతంలోనైనా ఉంటాయి. వెతకాలి అంటే అన్ని మతాల్లోనూ కనబడతాయి. అది భగవంతుని వల్ల ఏమి రాదు, మతం వల్ల ఏమి రాదు, వారి యొక్క ధర్మశాస్త్రాలు, వారి యొక్క గ్రంథాల వల్ల ఏమి రాదు. మనుషుల దుష్టత్వం వల్ల, వారి స్వార్థం వల్ల, వారి మూర్ఖత్వం వల్ల వస్తాయి. మంచిని చూడడం మానేసి చెడుతనం మాత్రమే చూస్తుంటే అవే లోకంలో కనపడతాయి. అదే చెడు మనకు కనబడుతుంటే ఆ చెడు బయట ఉన్నట్టు కాదు, మనలో ఉంది. మన గుణం చెడిపోయిందని అర్థం చేసుకోండి మిత్రమా. వాళ్ళని మినహాయించి చూడండి, మంచి మనసుతో చూడండి, కనబడతారు. అన్ని మతాలలోనూ గొప్ప గొప్ప వ్యక్తులు కనబడతారు. ఆ వాటిని చూడడం మానేస్తారు, వీళ్ళని మాత్రమే చూస్తారు. ఎవడో స్వార్థం కోసం మత ఉన్మాదం నూరిపోస్తాడు, వాడికి వేరే పని లేదు, అందరినీ చెడగొట్టడమే వాడి పని. దుష్ట మనసుతో, స్వార్థముతో, ద్వేషముతో, అసూయతో అన్నీ ఉంటాయి. ఇతరులకు ఇబ్బంది పెట్టేటువంటి ఏ పని చేసేవాడినైనా అనుసరించకండి. అలాంటి వాడిని దరి చేరనీయకండి. దేశాన్ని ప్రేమించడం అంటే దేశంలో ప్రజలను ప్రేమించమని. దేశం అంటే మట్టి కాదు, మనుషులు అన్నారు మహానుభావులు. కాబట్టి మీ మతాలు కూడా అవే కదా చెప్పేది. మతాలు కూడా మనుషులను ప్రేమించమని, మనుషుల్ని చక్కగా చూడమని చెప్తాయి. మతం అనేది మనకు అవసరం అండి. ఇంకా స్వర్గం, నరకం అనేవి పక్కన పెట్టండి. అది నీ ఆత్మ సంబంధమైనటువంటి విషయం, నీ బాధ్యత.
అవి కాకుండా ఎన్నో 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 మేలులు ఉన్నాయి. కానీ మత ఉన్మాదం మనకు వెనకబాటుదనం, అది నాశనానికి మార్గం. ఏ మతము కూడా దీన్ని అంగీకరించదు. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాట్సాప్లో, ఫేస్బుక్లో ఎన్నో కృత్యాలు, ఇంట్లో ఉండి సయసరం కూడా తెలియనోడు, ఇంగిత జ్ఞానం లేనివాడు, మిడిమిడి జ్ఞానంతో కొట్టుకునేవాడు ఎన్నో కబుర్లు చెప్తాడు, ఎంతమందినో రెచ్చగొడుతుంటారు. వాడెవడో మత పిచ్చి పట్టి ఉన్మాదిల రాక్షసత్వానికి, క్రూరత్వానికి, ఉగ్రవాదానికి దారి తీస్తున్నవాడే. నీకేమైంది మిత్రమా? నువ్వెందుకు అనుసరిస్తున్నావు? నీ ఆత్మీయ స్థితి బాగా చూసుకో. ఏ మతంలోనైనా, నువ్వు ఏ మతంలో ఉన్నా నీ ఆధ్యాత్మిక స్థితి, నీ ఆత్మీయ స్థితిని బాగా సరిచేసుకో. లేదా నీకు మోక్షం దొరికే మార్గం తెలుసుకుని అనుసరించు. అది తప్ప ఎవడో రాక్షసత్వంగా గుడ్డిగా బతుకుతుంటే నువ్వెందుకు కలుస్తున్నావు మిత్రమా? ఇది వెనుకబాటుతనం మనకు. నీ భవిష్యత్తు పోతుంది. నీ స్థితి, నీ ఆధ్యాత్మిక జీవితం, నీ ఆత్మీయ స్థితి, నీ జీవితం, నీ ఫ్యామిలీ అన్నీ కూడా మంటల్లో కలిస్తాయి. వాటికి నువ్వు ద్రోహం చేసిన వాడు అవుతావు. ఇవే కాదు, దేశానికి, భగవంతునికి కూడా విరోధం అవుతావు. దేశానికి ఏ విధంగా విరోధం అవుతావో నువ్వు నమ్మేటువంటి భగవంతునికి కూడా విరోధం అవుతావు. ఎందుకంటే భగవంతుడు నీకు అవి చెప్పలేదు. ఇంతవరకు తెలిసి చేసావో తెలియక చేసావో కానీ ఆలోచించు మిత్రమా. నీ మిత్రుడిగా నేను కోరుతున్నాను, ఆలోచించేటువంటి ఉన్మాదుల నుంచి మాత్రం దూరంగా ఉండు మిత్రమా. ఇంతవరకు ఈ కొద్ది నిమిషాలు నువ్వు ఆలోచన చేసి విన్నందుకు నీకు కృతజ్ఞుడిని మిత్రమా. నేను ఎవరినో అని చూడకు, దేశ పౌరుడిగా, నీ మిత్రునిగా, నీకు మంచి కోరేటువంటి వ్యక్తిగా చెబుతున్నాను. ఎంత తెలిసినా, ఎంత చెప్పినా, ఇంకా మూర్ఖులకు, అజ్ఞానులకు విమర్శించినా తెలుసుకోలేకపోయినప్పటికీ మీలాంటి వివేకం గల మంచితనం ఉన్నటువంటి వ్యక్తికి అర్థమవుతుందని నా భావం. దైవం, మతం, ఆత్మీయత అనేవి వ్యక్తిగతం. సరి అయిన విధంగా ఆలోచన చేద్దాం. దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడుకుందాం. తల్లిదండ్రులు, గురువు, దైవం, నేను నమ్మేటువంటి ఈ 3 సూత్రాలు మనకి చాలా ప్రాముఖ్యం, చాలా విలువైనవి. తల్లిదండ్రులు, గురువు విషయంలో లేనటువంటి చిక్కులు దైవం విషయంలో ఎందుకు వస్తున్నాయి? ఈ 3 వ్యక్తిగతమే కదా. తల్లిదండ్రులు, గురువు కూడా ఎవరి జీవితానికి వారికి వ్యక్తిగతంగానే ఉంటాయి. దైవం కూడా అంతే మిత్రమా. ఈ మూడిటిల్లోనూ ఈ దైవానికి సంబంధించి ఎందుకు ఈ విమర్శలు, ఎందుకు ఈ ఉన్మాదము? నీ మంచి కోరే మిత్రునిగా చెబుతున్నాను, జాగ్రత్త మిత్రమా. ఉన్మాదుల జోలికి పోవద్దు, నీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు మిత్రమా. ఈ వీడియో కనుక నీకు నచ్చితే నీ మిత్రులకు కూడా షేర్ చేసి, వారు కూడా అజ్ఞానంలోనికి, మూర్ఖ స్థితిలోనికి వెళ్లకుండా వారిని కాపాడు. వారు కూడా అర్థం చేసుకుంటారు. ఒకవేళ నచ్చకపోతే వెంటనే డిలీట్ చేయి. షేర్ చేసి ఇప్పటి నుంచే మనం తొలిగొడుగు వేద్దాం. మనం దేశానికి ఏదో సాధించిన అవసరం లేదు, దేశానికి భంగం కలిగించకుండా ఉంటే చాలు మిత్రమా. నీ మంచి కోరే నేస్తం. స్వస్తి.